హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఈ వీడియో వచ్చేసి సమ్మర్ సీజన్లో ఊరు ప్రయాణం ఎలా ఉంటుంది, అందులో మేముండే చోట నుంచి మా సొంతూరికి ఎలా ఉంటుంది, అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. మేము జగ్గైపేట నుంచి విజయవాడ వెళ్ళాలన్నమాట. మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలంటే విజయవాడ నుంచి ట్రైన్ ఫెసిలిటీ అయితే ఎప్పుడూ ఉంటుందండి. విజయవాడ దాకా బస్సులో వెళ్ళాలి. అక్కడి నుంచేసి అంటే ఒక్కళ్ళే సింగిల్గా వెళ్ళే పని అయితే నేను చెప్తున్నాను. అదే మనం కారులో వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళకుండానే షార్ట్కట్లో అద్దంకి, నగరికల్లు ఈ రూట్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. ఒక్కళ్ళే వెళ్ళాలంటే మాత్రం బస్సులో ఈ విధంగా మేముండే చోటు దగ్గర నుంచి జగ్గైపేటకి 15 కిలోమీటర్స్ ఉంటుంది. జగ్గైపేట నుంచి విజయవాడ నుంచి ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది. ముందుగానే రిజర్వేషన్ అది చేసుకుంటానండి. విజయవాడ మనం రైల్వే స్టేషన్లో దిగేసి ట్రైన్ ఎక్కేసామంటే నేరుగా మాకు సింగరాయకొండ తీసుకుంటామన్నమాట టికెట్. సింగరాయకొండ నుంచి అమ్మ వాళ్ళది ఉలవపాడు దగ్గర పల్లెటూరు అనమాట. ఉలవపాడు మామిడికాయలకి ఫేమస్ అండి. ఉలవపాడు మ్యాంగోస్ అంటారు కదా, ఇదే మా ఊరు దగ్గర బోర్డు అనమాట. నియర్ బై నెల్లూరు, కావలి మిడిల్లో ఉంటుందన్నమాట మా ఊరు. నెల్లూరు డిస్టిక్ వస్తుంది అమ్మ వాళ్ళ ఊరు. అత్తయ్య వాళ్ళది ఒంగోలు అనమాట. మేము సమ్మర్లో అమ్మ వాళ్ళ ఊరికి ఎక్కువగా వెళ్తామండి. ఎందుకంటే మాకు ఉలవపాడులో మ్యాంగోస్ ఫేమస్ కాకపోయినా ప్రతి వాళ్ళు కూడా సమ్మర్ సీజన్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తుంటారు కదా. ఈ మ్యాంగోస్ ఇలా లైన్గా పెట్టుంటాయండి సమ్మర్ సీజన్లో. మా ఉలవపాడు మ్యాంగోస్ వచ్చేసి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆగస్టు, సెప్టెంబర్ దాకా అయితే కంటిన్యూ అవుతాయన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఉలవపాడు మ్యాంగోస్ తిన్నారంటే మళ్ళీ అంటే అందరూ కలిసి వచ్చి పర్చేస్ చేసుకునేలా ఉంటాయన్నమాట. ఎక్కువగా చెన్నై వెళ్ళే రూట్ అనమాట ఇది. ఎక్కువ లారీలు, కార్స్ అన్ని వెహికల్స్ ఆపుకొని మరి తోటలు బ్యాక్ సైడ్ ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి షాప్స్ పెట్టుకొని ఉంటారు. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి ముందు గార్డెన్ అనమాట. అమ్మ మొక్కలు ఎక్కువగా పెంచుతుందండి. ఆకుకూరలు కానీ, వాము, లిల్లీ చెట్లు, క్రోటన్స్, శ్రీగంధము, మ్యాంగో, వెజిటేబుల్స్, దానిమ్మ, ఇలా ఇంట్లో లేని రకాలే ఉండవండి. మ్యాంగోస్ మొక్కల దగ్గర నుంచి మొత్తం మ్యాంగో గార్డెన్ ఉంది అమ్మ వాళ్ళకి. బట్ ఇంట్లో కూడా అమ్మకి మొక్కలంటే అంత ఇష్టం అనమాట. ఇంటి ముందు పెద్ద గానుగ చెట్టు ఉంటుంది. ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళనమాట. ఇది పెద్ద గేట్స్, అవి పార్కింగ్ ఏరియా చాలా ఉంటుందన్నమాట. హాఫ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది, హాఫ్ బ్యాక్ సైడ్ ఇల్లు ఉంటుంది. ఇల్లు నెక్స్ట్ నేను ఎప్పుడైనా సరే హోమ్ టూర్ లాగా చేస్తాను ఈసారి. ప్రజెంట్ అయితే మొక్కలు అవన్నీ అయితే మీకు షేర్ చేస్తాను. అమ్మ కాకరకాయ పాదులు చూడండి. మా మ్యాంగో చెట్టుకి శ్రీగంధం చెట్టు అనమాట. మామిడి తోటలో మొక్కలు వేసేప్పుడు ప్రతి మ్యాంగో మొక్కకి శ్రీగంధం అనేది ఏదైనా ఒక మొక్క సపోర్ట్ తోటి పెరుగుతుందనమాట. అలా ప్రతి మొక్కకి కూడా ఆ శ్రీగంధం చెట్టు అనేది వేశారనమాట. ఆ తోటలో తీసుకొచ్చినప్పుడు ఇంటి దగ్గర కూడా అమ్మ ఒక 4-5 చెట్లు వేసుకుంది. ఇలా నాటు గులాబీలు కానీ, కాగడా మల్లెలు కానీ, మల్లె మొగ్గల్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి. మళ్ళీ తీగల్లో గుట్ట మల్లి, గుండు మల్లి, తీగ మల్లి, ఇలా రకరకాలన్నమాట. తోటకూర, ఆకుకూరలు, మెంతికూర, తోటకూర, కొత్తిమీర, ఇలాంటివన్నీ అమ్మ అయితే ఇంటి దగ్గరే పెంచుకుంటుందన్నమాట. నేనైతే ఒక్కసారి వీడియో అది తీసుకుంటున్నాను. ఫ్రెష్ అది అయిన తర్వాత ఊరెళ్ళేసి. నాకు మొక్కలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. అమ్మ నుంచే వచ్చిందేమో అది. ఇలా అమ్మ దగ్గర మందారాలు అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి గుండు మల్లి. ఈ గుండు మల్లిలోనే 3 వెరైటీస్ ఉన్నాయి. ఇవి మొత్తం అయితే సన్నజాజులు, మొత్తం కాంపౌండ్ వాళ్ళకి చుట్టూ అయితే రకరకాలవి వేస్తుంది. తోటకూర, తర్వాత ఇవి వచ్చేసి సీతమ్మ వారి కుచ్చులు, పచ్చిమిర్చిలోనే ఒక 4 చెట్లు ఉన్నాయండి పచ్చిమిర్చి. అవే ఒక 1/2 కిలో దాకా వస్తాయన్నమాట 2 డేస్కి ఒకసారి. మందారాలు, తర్వాత రకరకాల క్రోటన్స్ అనమాట. ఇవన్నీ కనకాంబరాలు అయితే అసలు రోజు ఎన్ని పూస్తాయోనండి.
నేను కనకాంబరాలు కూడా ఎలా గుత్తులు గుత్తులుగా ఎలా పూస్తాయనే వీడియో కూడా పోస్ట్ చేశాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టే అనమాట. నా దగ్గర కూడా చెట్లు ఉన్నాయండి కనకాంబరాలు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేసినాయి అన్నమాట కుండీలు. ఒక్క చెట్టుకు కూడా బాగా పూస్తాయి. ఇది వచ్చేసి మిర్చిలో ఒక వెరైటీ అనమాట. ఇది అసలు కారం లేదండి, ఉత్త మిర్చియే తిన్నానమాట నేను. ఈ పువ్వులు కూడా బిల్లగన్నేరు అంటారు కదా, అవి అనమాట. మందారాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇవి కూడా రోజెస్ కూడా అమ్మ ఒక మొక్క నుంచి కొమ్మలు కట్ చేసేసి మొత్తం ఎక్కువగా పెట్టేసింది అనమాట. రోజెస్ నాటు గులాబీ అండి, అసలు ఎంత స్మెల్ వస్తుందో. నేనైతే వాటర్లో వేసుకొని అప్పుడప్పుడు రోజ్ వాటర్లాగా కూడా టీ లాగా కూడా తీసుకుంటాను. ఒక్క ఫ్లవర్ మనం ఆ పెటల్స్ అనేవి తీసి బాయిల్ చేసే వాటర్ ఉంటుంది కదా, బాయిల్ అయ్యే వాటర్లో వేసి తాగొచ్చు. తినొచ్చి అమ్మ వాళ్ళ పని మనిషి అండి, పలకరిస్తే అసలు ఎంత సిగ్గుపడిపోతుందండి. ఫోటో కానీ వీడియో కానీ అలా తీస్తున్నామంటే భలే సిగ్గుపడుతుంటుందన్నమాట. అమ్మకి అంట్లు తోమటం కానీ బయట చిమ్మటం కానీ సరౌండింగ్స్ ఇవన్నీ కూడా తను చక్కగా చేస్తుంది. వీళ్ళు వచ్చేసి ఊరికి అవుట్ సైడ్ ఉంటారనమాట, వర్క్ చేసుకోవటానికి. అలాగా ఊర్లో కొంతమంది ఎక్కువ పెట్టుకోరనమాట. పల్లెటూరుల్లో ఎవరో కొంచెం చేసుకోలేని వాళ్ళు, ఎక్కువ పని ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకుంటుంటారు. 2 పూట్ల వస్తుంది. ఒక పూట అయితే అంట్లు అన్నీ కడిగేస్తుంది, ఒక పూట మొత్తం చిమ్మటం కానీ బయట చెట్టు ఆకులు కానీ చాలా ఉంటుందన్నమాట వర్క్. అవన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. అమ్మ పాపం అన్నీ తినటానికి కానీ తనకి టిఫిన్లు కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ అన్నీ ఇస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా తిను హెల్ప్ పర్సన్గా ఉంటుందన్నమాట. అన్నీ మాట్లాడుతూ మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clock వస్తాను, 3:34కి అని చెప్తుందన్నమాట. కొంచెం మంచిగా మాట్లాడుతుందండి. ఏదైనా కూడా కావాలన్నా కూడా అడిగి పాపం తీసుకుంటుంది అనమాట. ఇట్లా లేని వాళ్ళు బీద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏవైనా కూడా చీరలు కానీ అలాంటివి ఎక్కువగా నేను ఇక్కడే ఇస్తుంటానండి. నేను చేయించుకునే పని మనిషికి మామూలుగా ఒకటి ఇచ్చాననుకోండి, ఇక్కడ 4-5 తీసుకొస్తానమాట. ఎందుకంటే ఇక్కడ పని ఎక్కువ చేస్తారనమాట, కష్టం. నేనుండే దగ్గర ఏంటంటే ఎక్స్ట్రా పని చెప్తే ఎక్స్ట్రా మనీ అడుగుతారండి, అంతే తేడా. అమ్మ అయితే బోండా టిఫిన్ వడ చేసింది, తర్వాత పుచ్చకాయ ముక్కలు అవి కట్ చేసిందనమాట. తిన్నాము. తర్వాత ఒకసారి మల్లి చెట్టు చూయిద్దామని కొత్తగా వెరైటీ వేసిందనమాట అమ్మ. ఇది అసలు ఎంత పెద్ద పువ్వు అవుతుందనండి. ఈ పువ్వు కూడా నేను చూపిస్తాను, పెట్టుకున్నాను. దీని ఫ్లవర్ కూడా, మందారాలు కూడా రకరకాల రంగులు ఉన్నాయన్నమాట. తర్వాత రోజ్ పెటల్స్ తోటి నేను టీ చేసుకుంటానన్నాను కదా, పువ్వులై కోసుకొచ్చిన తర్వాత పెటల్స్ అవి తీసుకుని ఒక 2-3 మెంబర్స్కి రోజ్ వాటర్ అయితే నేను బాయిల్ చేస్తున్నాను. ఫస్ట్ వాటర్ని అయితే మరిగించుకొని ఇలా పెటల్స్గా తీసిన వాటిని ఒక 3 ఫ్లవర్స్ యాడ్ చేసేసుకొని కొంచెం హనీ కలిపేసి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైట్గా లెమన్ జ్యూస్ వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఈ రోజ్ వాటర్ టీ కాఫీ బదులు ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఎప్పుడైనా కూడా మనం రెగ్యులర్గా తీసుకున్నామంటే చాలా మంచిదన్నమాట స్కిన్కి కానీ. ఈ రోజ్ వాటర్ డికాషన్ తాగితే, నేను చూపించాను కదా మల్లె పువ్వు విచ్చుకుంటే బాగా ఇలా ఉంటుందండి. అది మొగ్గొచ్చిన తర్వాత 10 days పడుతుందన్నమాట ఇలా ఫ్లవర్ తయారవటానికి. ఇది చిన్న సైజు రోజ్ ఫ్లవర్ ఉంటుంది కదా, తెల్ల గులాబీ అంత సైజు ఉంటుంది. మీకు ఆకు అది చూస్తే తెలుస్తుంది, మల్లె పువ్వు ఆకు. నేను కట్ చేశానమాట పెట్టుకుందామనేసి. ఇంకా ఉన్నాయి చూడండి లోపల ఎంత బడ్ ఉందో. అవంతా విచ్చుకున్న తర్వాత ఇంకా పెద్ద సైజు ఉంటుందన్నమాట. ఇలా మల్లె చెట్లోని చాలా రకాలు ఉన్నాయి. నేనైతే కెమెరా స్టాండ్ తీసుకెళ్ళలేదు ఊరికి, అందుకనేసి మల్లెపువ్వు అది పెట్టుకోవడానికి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళది దేవుడు రూము, బీరువా, ధాన్యం ఉంటాయి కదా, వడ్లు అంటారు కదా, వడ్లు అలా స్టోర్ రూమ్ లాగా అనమాట. అన్నీ కూడా ఈ గదిలోనే బ్యాక్ సైడ్ ఉంటాయన్నమాట. అన్నీ అమ్మ దేవుళ్ళు ఈ బస్తాల్లో ధాన్యం అనమాట. ఇది వచ్చి బీరువా అనమాట. ఇవన్నీ ఒక రూమ్లో ఉంటాయన్నమాట బ్యాక్ సైడ్ అమ్మ వాళ్ళ ఇంట్లో. తర్వాత ఊర్లో బడ్డీ కొట్లు అలా అంటారు కదండి, ఎక్కువ ఇక్కడైతే వెళ్ళం, కానీ మా ఊర్లో అయితే ఈ విధంగా చిన్నప్పుడు మేము తిన్నాం కదా, తిమ్మిరి బిళ్ళలు కానీ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ చూస్తానికైనా సరే నేను అలా వెళ్తానండి. చూడండి అదివరకు తిమ్మిరి బిళ్ళలు అంటారు కదా, అందులో రకరకాల చేప టైప్లో అలా ఉన్నాయన్నమాట. రేకాయ పచ్చడి ప్యాకెట్లని ఇవన్నీ మాకు ఇక్కడ దొరుకుతూ ఉంటాయండి నియర్ బై.
పెద్ద పెద్ద సిటీస్లో అలా మనం మామూలుగా వెళ్ళినా కూడా షాప్స్లో రకరకాల చిప్స్ ఉంటాయి, కానీ పల్లెటూరుల్లో ఇలా చాలా బాగుంటుందండి. ఆ తర్వాత అవన్నీ కొంచెం అలా షాపు అది అంతా వెళ్ళేసి వచ్చేసి తాటికాయలు తీసుకొస్తానన్నారు నాన్న. అందుకనేసి ఇలా పొలంకి వచ్చాము. చాలా బాగుంటుందండి. మా ఊరు వచ్చేసి 300 అలా ఉంటాయేమో ఇల్లు అన్నీ కలిపేసి. మెంబర్స్ కూడా తక్కువే ఉంటారు. అందరూ ఒకరికొకరు పరిచయం ఉన్న ముఖాలే ఉంటాయి. ఎక్కువగా అందరు బంధువులు అలా ఉంటారనమాట. నానైతే తాటికాయలు అవి అంటే కట్ చేయించుకొని వచ్చారు. పైకి ఎక్కేసి చెట్టు మీద కట్ చేస్తారనమాట. లేదు అంటే గడ ఉంటుంది కదా పెద్దది, ఆ దోటి పెట్టి లాగుతారు అనమాట. అవన్నీ ఇలా తీసుకొచ్చారు, అన్నీ కట్ చేశారు. ఈలోపు అమ్మ చెట్టున పొట్లకాయ మునక్కాయలు కోసుకొచ్చిందనమాట. ఎందుకంటే సమ్మర్కి ఎక్కువగా తొందరగా పాడవుతున్నాయన్నమాట, సైజు రావట్లేదు. అందుకని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడదామని తెచ్చింది. నానీలోపు తాటికాయలు అయితే కొట్టిస్తున్నారు. ముంజిలవి కూడా మొత్తం మా నాన్న. ఈ తాటికాయలు ఏంటంటే పల్లెటూరే కదండి, ఎలా కొయ్యాలి అనేవి అయితే బాగా తెలుస్తాయన్నమాట. చక్కగా ఈ విధంగా తాటికాయలు అయితే కోసిస్తున్నారు. మా నాన్న పాపం కోసిస్తారు కానీ ఒక్కటి కూడా తినరండి. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో తింటే ఫింగర్స్ ఇలా టచ్ చేస్తే కూడా అందేట్లుగా తినేవాళ్ళం మేము. మీరేంటి ఇలా ఇంత కొన్ని తినంగానే కడుపు నిండిపోయింది వద్దు అంటున్నారు అనేసి వాళ్ళు, అంటే దొరికే వాళ్ళు ఎవరైనా సరే తినటానికి ఇష్టపడరండి, వద్దు అన్నారు మా నాన్న. నాకు మా అమ్మకి అలా కట్ చేసి ఇస్తున్నారనమాట. ఇలా ఎక్కువగా మా ఊర్లో సమ్మర్ సీజన్లో ఎక్కువ ఇవేనండి, తాటికాయలు ఈతకాయలు మామిడికాయలు. న్యాచురల్ ఫుడ్స్ అనమాట. అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. గాలి దగ్గర నుంచి ఏది కూడా పొల్యూట్ అవ్వలేదండి పల్లెటూరుల్లో. ఇప్పుడిప్పుడే ఇక్కడ కూడా డ్రైనేజ్లని అవి ఇవి ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాతే ఎక్కువగా పొల్యూట్ అవుతుందన్నమాట పల్లెటూరు కూడా. ఎక్కువ మీరు కూడా మీ పల్లెటూరుల్లో మీ గ్రామాల్లో ఇలాగే ఎంజాయ్ చేసే పని అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ విధంగా నాన్న తాటికాయలు అన్నీ కొట్టించాక మళ్ళీ అమ్మేమో అన్నం తినమందనమాట. శనివారం కాబట్టి దొడ్లో అరటి చెట్టు ఇస్తరాకు తీసుకొని వచ్చిందండి. పెరుగన్నము మామిడికాయ ఇలా చక్కగా పప్పుచారు చేసింది. అప్పడం పప్పుచారు ఉప్పు మిర్చి అన్నిటితోటి ట్రెడిషనల్గా మాకు ఎక్కువగా సమ్మర్లో ఉప్పు మిర్చి వడియాలు ఇవన్నీ పెట్టుకుంటాం కదా. అవన్నీ కూడా ఈ సీజన్లోనే ఎక్కువగా వింటర్ సీజన్లో యూస్ చేస్తాము. బట్ అమ్మ ఏంటంటే శనివారం రోజు అప్పడాలు కానీ ఉప్పు మిర్చి అలా ఫ్రై చేస్తుందన్నమాట ఎక్కువగా. ఇలా పెరుగన్నము మామిడికాయ అయితే ఇదొక అద్భుతంగా ఉంటుందండి. ప్రతి వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. ఎక్కువగా మాకేంటంటే న్యాచురల్గా, అంటే ఈ చెట్టు మీద దిగే కాయ మేము కోసుకొని తింటాము. ఎందుకంటే తోటలు అలా ఉన్న వాళ్ళకి అదే అనమాట బెనిఫిట్. ఎంత చక్కగా ఎంత టేస్టీగా ఉంటుందోనండి. తర్వాత ఇంటి పక్కన పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వీడొచ్చేసి మా పిన్ని మనవడు, మా తమ్ముడు కొడుకు అనమాట. చాలా ముచ్చటగా మాటలు చెప్తూ ఉంటాడండి. ఇలా సరదాగా అయితే మా పల్లెటూరులో సమ్మర్ హాలిడేస్ అయితే జరుగుతాయి. ఫ్రెండ్స్ అందరూ వస్తారు, రిలేటివ్స్ వస్తారు, చక్కగా పిల్లలందరూ కలిసి మెలిసి ఆడుకుంటారు. ఇదేనండి పల్లెటూరు అంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.